మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? అరే నాకే ఎందుకు కంట్రోల్ చేసుకోలేనంత కోపం ఉంటుంది. ఈ కోపానికి రూట్ నెగెటివ్ థాట్స్. ఇదంతా పక్కన పెడితే కోపం మనిషిని అజ్ఞానిగా మారుస్తుంది. అయితే ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఈ నెగెటివ్ థాట్స్ని మనం ఎలా గెలవాలి? ఇవి మీ క్వశ్చన్స్ అయితే నేను సింపుల్ అండ్ లాజికల్ ఆన్సర్స్ చెప్తాను, వినండి. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐఎమ్ సో హ్యాపీ టు వెల్కమ్ యువర్ ఆసమ్ సోల్స్ అగైన్ బ్యాక్ టు ఆరంభం అద్భుతం. పరిస్థితుల కారణంగా ఒకరికి కోపం పెరిగితే మరొకరికి తగ్గుతుంది. పెద్దలు అంటూ ఉంటారు, కోపంలో నిర్ణయాలు తీసుకోకు, తర్వాత బాధపడాల్సి వస్తుంది. కానీ అసలు ఈ కోపానికి రూట్ ఎక్కడుందో తెలుసా? బయట కాదు, మన లోపలే. నెగిటివ్ థాట్స్ నుండి మొదలవుతుంది. కోపం, నెగిటివ్ థాట్స్ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఈ రెండు కంట్రోల్ చేసుకోవడం మన చేతిలో పనే. ఏంటి, నమ్మరా? అయితే మీకోసం నా తరపున ఒక చిన్న కథ. ఒక ఆవిడకి ఫుల్ కోపం ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. అలా ఒకరోజు తన ఇంటి ముందు నుంచి ఒక మహర్షి వెళ్తుంటే పిలిచి తన ప్రాబ్లం చెప్తుంది. అది అర్థం చేసుకున్న మహర్షి ఒక బాటిల్ ఇచ్చి నీ కోపం వచ్చినప్పుడల్లా తాగు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆవిడ కోపం వచ్చినప్పుడల్లా ఆ మందు తాగుతుంది. అలా రోజులు గడిచాయి. మళ్ళీ ఒకరోజు స్వామీజీ ఇంటి ముందు నుంచి వెళ్ళడం చూసి పిలుస్తుంది. ఆ మందులో ఏదో మ్యాజిక్ ఉంది స్వామి, చాలా బాగా పనిచేసింది, నాకు ఇంకొకటి కావాలి, ఇంతకీ అందులో ఏముంది అని అడుగుతుంది. స్వామీజీ నవ్వుతూ, అది కేవలం వాటర్ మాత్రమే. కోపం వచ్చినప్పుడల్లా వాటర్ తాగి నీ రియాక్షన్ని డీలే చేసుకుంటున్నావు. అవును, కోపాన్ని నియంత్రించడంలో పెద్ద ఆయుధం పేషెన్స్. కోపాన్ని తట్టుకోలేము అనిపించిన మన డెసిజన్ని డీలే చేయడం అనేది మన విక్టరీ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే కోపం అనేది జస్ట్ ఒక ఎమోషన్ కాదు, మన శరీరాన్ని, మెదడుని ప్రభావితం చేసే ఒక పవర్ఫుల్ ఫోర్స్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం కోపం టైంలో మన బ్రెయిన్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ వర్క్ స్లో అవుతుంది. అంటే లాజికల్ డెసిజన్స్ బ్లాక్ అవుతాయి. నెగటివ్ థాట్స్ వల్ల ఇమ్యూనిటీ, ఫోకస్, మెంటల్ క్లారిటీ అండ్ ఈవెన్ స్లీప్ క్వాలిటీ కూడా డౌన్ అవుతుంది. సో ఎస్, కోపం అండ్ నెగటివ్ థింకింగ్ ఈక్వల్ టు ఫిజికల్ అండ్ ఎమోషనల్ డ్యామేజ్. దీనికి సింపుల్ అండ్ లాజికల్ సొల్యూషన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్లే కోపం టైంలో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెసిజన్స్ తీసుకోవడం స్లో అవుతుంది కదా. సో 5 seconds పాజ్ రూల్ని పాటించండి. అంటే 5 కౌంట్ చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. డెసిజన్స్ ఇమీడియట్గా తీసుకోవద్దు. రిమెంబర్, యు ఆర్ నాట్ ఇగ్నోరింగ్, యు ఆర్ మేనేజింగ్. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే కోల్డ్ వాటర్ ఆర్ హైడ్రేషన్ హెల్ప్స్ రెడ్యూస్ ఫిజికల్ సిమ్టమ్స్ ఆఫ్ యాంగర్, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ అండ్ కార్టిసాల్. కోపం వచ్చినప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తాగండి. ఇట్ రీసెట్స్ యువర్ బాడీ. కోపం డీలే అవుతుంది. నెగటివ్ థింకింగ్ మనలో కోపానికి రీజన్ అని తెలిసినప్పుడు అవి మొదట గుర్తించాలి. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఈ ఆలోచన ఇల్యూషన్ అని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు నన్ను అవమానించారు, నేను దేనికి పనికిరాను. ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకసారి పేపర్ మీద చూసినప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచన మీద మనకే పవర్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే జర్నలింగ్ ఆర్ థాట్ క్యాచింగ్ అంటారు. సైన్స్ ఏం చెప్తుంది అంటే ఇలా చేయడం వల్ల ఎమోషనల్ ఫ్లడింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. కోపం వచ్చినప్పుడు, ఇంతకుముందు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేశారు, ఏం నష్టపోయారు అనే యాంకర్ థాట్ని మన మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా నేను హర్ట్ చేసిన కోపాన్ని ఒక లెసన్ థాట్ లాగా మార్చుకోవాలి. అది మన మైండ్ని రియాక్ట్ చేయకుండా రిఫ్లెక్ట్ చేయడం నేర్పిస్తుంది. కోపం, నెగటివ్ థాట్స్, వీటిని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేము, కానీ కంట్రోల్ చేయడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. మనం రియాక్ట్ అవ్వకముందే ఒక సెకండ్ ఆలోచిస్తే మన లైఫ్లో చాలా అన్నెసెసరీ డ్యామేజ్ని ప్రివెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం కోపం వస్తే పాజ్, బ్రీత్ అండ్ రిమెంబర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ అయినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. దిస్ ఈజ్ ఆరంభం అద్భుతం. మనసుని మార్చుకుందాం, జీవితాన్ని మార్చేద్దాం. థ్యాంక్ యూ.